కీర్తనలు ముందు కీర్తనల కంటే మొదట సమూయేలు 2:30 చదవాలి, తొందరగా దిగాలి. మొదట సమూయేలు 2:30. నేనును నీ ఇంటివారు నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం అందుదురు. అంటే దేవుణ్ణి ఎవరైతే ఘనపరుస్తారో నేను వారిని ఎవరైతే నన్ను తృణీకరిస్తారో నేను వారిని తృణీకరిస్తాను. అయితే మరి దెబోరా గారు కుటుంబం జాన్ అబ్రహాం గారు ఎప్పుడు కూడా దేవుణ్ణి ఘనపరుస్తూనే ఉన్నారు. అలా ఘనపరచబట్టే వారి కుటుంబాన్ని కూడా దేవుడు కనపరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. అనేది అలాగే కీర్తన 140 అధ్యాయము లాస్ట్ వచ్చును. నిశ్చయముగా నీతిమంతులు దేవుని స్తోత్రం. అనేది ఎవరంటే నీతిమంతులు. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. ఏ విషయములో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి చెప్పాలి మీరు? ఏ విషయాల్లో? జాన్ అబ్రహాం గారు అన్ని విషయాల్లో, ప్రతి విషయమునందును చెప్పాలి. ఎక్కడుందో వాక్యం? మొదట దశలోనిక రాసిన పత్రిక 5 సరేండి. మొదట దశలో ప్రతి విషయం అందును అదండి. దేవుని స్తోత్రం. అదే ఏ విషయంలో నుండి? ప్రతి విషయమునందును కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి. ఎలాగు చేయుట? యేసుక్రీస్తునందు. ఈ విషయంలో దేవుని చిత్తం. ఏది దేవుని చిత్తం చెప్పాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించటము దేవుని చిత్తం. మనం అనుకుంటామండి నేను ప్రతి దానికి చెల్లించాలంటే చెల్లించాలి. ఎందుకంటే ఒక మనిషి ఏదన్నా హెల్ప్ చేస్తే ఏం చేస్తాం? వెంటనే థ్యాంక్స్ అంటాం. మరి దేవుడికి కూడా మనం ఏం చెప్పాలి? కృతజ్ఞత. ఎందుకంటే ఆయన నామాన్ని ఘనపరచటమే కృతజ్ఞత స్తుతులు చెల్లించటం. కృతజ్ఞత అంటే దేవుణ్ణి ఘనపరచటం. ఆయన చేసిన మేళ్ళు మర్చిపోకుండా ఎల్ల వేళల కృతజ్ఞత కలిగి జీవించుటయే కృతజ్ఞత. చూడండి కీర్తనలు 103వ కీర్తన ఏమన్నాడండి? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు. మొట్టమొదట ఎవరితో చెప్పుకోవాలి? ప్రాణముతో. ఏమన్నాడండి దావీదు మహారాజు? నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు. ఎక్కడి నుంచి? సమాధిలో. మరి జాన్ అబ్రహాం గారు మాటికి ఏమంటారండి? చెప్పాల ఏమంటారు? అనారోగ్యం, నేను చచ్చిపోయే స్థితిలో నుంచి దేవుడు నన్ను లేవనెత్తున్నాడు. దేవుని స్తోత్రం. అనేది ఇక్కడ ఏమన్నాడు? సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షి రాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దొగచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుచున్నాడు.
యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. ఎవరికి న్యాయం తీరుస్తాడండి? బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. దేవుని స్తోత్రం. అదే కీర్తనలు 105. యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. విశ్వాసం చెప్పాడు ఏమని? ఆయన సువార్తను మనం ప్రకటన చెయ్యాలి. ఇక్కడేమన్నాడో, యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయడి. ఎక్కడ తెలియజేయాలి? జనములలో ఆయన కార్యములను తెలియజేయడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడు. మనం దేన్ని బట్టి అతిశయించాలి? ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. అందుకని కీర్తనలు 20వ అధ్యాయము 7. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి ఏంటి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదురు. ఇక్కడ ఏమేమి ఇచ్చాడండి? 1 రథములు, 2 గుర్రాలు. మరి ఉదయం వాక్యం చదివాం. ఎవరిలాగుండకుడి చెప్పాలి. బుద్ధి జ్ఞానము లేని గుర్రము వలెనైనను కంచర గాడిద వలెనైనను ఉండకూడి అన్నాడండి. మరి వాటిని బట్టి కూడా చెప్పాలి. అది అతిశయించే వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుందండి. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడు. దేవుని స్తోత్రం అనేది. అందుకని ఇర్మియా గ్రంథము దేని బట్టి మనం అతిశయించాలి? యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. చెప్పండి. ఇక్కడ అంటున్నాడు ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. ఏమని సెలవిస్తున్నాడు? అదండి, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, శూరుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి? ఇక్కడ వాక్యం సెలవేస్తుంది. ఒకవేళ నువ్వు అతిశయించాలనుకో, దేన్ని బట్టి అతిశయించవలెననగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని. అదండి, మనం ఏం చేయాలండి? గ్రహించాలి. ఏమని? యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింప. ఇప్పుడు చెప్పండి, మనం దేన్ని బట్టి అతిశయించాలి? చెప్పాలండి. భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింప. దేవుని స్తోత్రం అలేని. అప్పుడు అన్నాడు, అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిచ్చును. ఎట్టి వాటిలో? అది తెలుసుకొనుటను బట్టి యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలె. అదండి, అట్టి వాటిలో నేను ఆనందించు వాడనని యెహోవా సెలవిచ్చున్నాడు. ఎంత గొప్ప వాక్యం అండి. అప్పుడు అందుకనే ఇక్కడ అన్నాడండి, మనం అందరం కూడా ఎవరిని బట్టి అతిశయించాలి?
దేవుని బట్టి, మనం దేవుని తెలుసుకోవటం బట్టి, దేవుని కలిగి ఉండటాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలండి? అతిశయించాలి. అందుకనే కీర్తన 105 ఏమన్నాడండి? 100 కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి. అవునండి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి, ఏ నామాన్ని బట్టి? పరిశుద్ధ నామం. అన్ని నామముల కంటే పై నామము యేసు నామం. అందుకని ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురు గాక. దేవుని స్తోత్రం అనేది యెహోవాను వెదకుడి. అందుకనే ఇక్కడ అంటున్నాడండి, యెహోవా మీకు దొరుకు కాలమునందే ఆయనను వెదకుడి. ఎప్పుడు వెతకాలి? అంతేగాని వయసు అయిపోయాక, బలం అయిపోయాక, జ్ఞానం అయిపోయాక అప్పుడు యేసయ్యా అంటే అప్పుడు ఏమన్నాడు? దేవుడు ఏమంటాడు? మీరెవరో నాకు తెలీదు. అందుకనే ప్రసంగి 12:1 దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరములు రాకముందే ఏంటి? తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోండి. ఎవరినండి? సృష్టికర్తను. అంతుగట్టి ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి? బాల్య దినములందే. దుర్దినములు అంటే ఏంటండి? మనం ఏమంటాం? ఈ దినాలు అస్సలా పోలే. అందుకని అలా చెప్పు. దినములు రాకముందే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. దేవుని స్తోత్రం అనేది. ఎందుకంటే ఇక్కడ అన్నాడు బాల్య దినం అన్నాడు. అలాగే ప్రసంగి 11:9 అది ఇప్పుడు ఎవరికి చెప్తున్నాడు? యవ్వనుడికి. యవ్వనుడా నీ యవ్వనమందు సంతోషపడుము, నీ యవ్వన కాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తింపు. ఎవరికి చెప్తున్నాడండి? యవ్వనస్తులకి. అప్పుడు అన్నాడు అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొను. అక్కడేమో యవనస్తుల గురించి చెప్తున్నాడు. ఎవరండి? సొలొమోను మహారాజు. 12వ అధ్యాయము 1వ వచనంలో ఏం చెప్తున్నాడు? బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. ఎందుకు బాల్య దినం అందంటే బాల్యము నుండి మానవుడు పాపి. అంతుగట్టి మరి 3వ సంవత్సరములో దేవుని స్వరము విన్న బాలుడు ఎవరు? సమూయేలు. అలాగే మన బిడ్డలు కూడా ఎవరిలాగా పెంచాలి? ఏంటి? పిల్లలు ఎవరు స్వరం వినాలి? ఏంటి? దేవుని స్తోత్రం అని ఎవరు విన్నారు? అభిషేక్ విన్నాడు. ఏంటి? పెద్దోళ్ళే వింటలేదు, ఇంకా పిల్లలు ఎక్కడ వింటారు? కానీ పిల్లలు కూడా వినాలి. ఎందుకంటే నీ సృష్టికర్తను ఎప్పుడు బాల్యములోనే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. అందుకటి ఈ రోజుని దేవుడు చెప్పిన వాక్యం ప్రకారం మనం ఏం చెయ్యాలి? నడవాలి. ఏమేమిని? కట్టడలు, విధులు, ఆజ్ఞలు, శాసనములు. అందుకనే 119:1 యెహోవా ధర్మశాస్త్రమునందు
చెప్పాలి. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. దేవుని స్తోత్రం. అలేలి ఏంటి మీకు అందరికీ కంఠస్థొచ్చు చెప్తున్నాను. ఎన్ని వచనాలు? 8 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకొని వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదకు వారు ధన్యులు. ఏ హృదయం? పూర్ణ హృదయముతో దేవుణ్ణి మనం ఏం చేయాలి? వెదకాలి. దేవుని స్తోత్రం. అనేది అప్పుడు అన్నాడు, వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఎవరు చెప్పాలి? అదే 1 ధర్మశాస్త్రం, 2 శాసనములు, 3 మార్గాలు. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఎవరు ఏ పాపము చేయరు? అది దేవుని మార్గములో నడవాలి. మనకు మేలు కలుగు మార్గం ఏది అని అడిగి తెలుసుకొనుడి. ఎవరు చెప్పారు ఈ వాక్యం? ఇర్మియా గారు. అవునా కాదండి? అంతుగట్టి. అలాగే 4వ వచనం, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఆజ్ఞ ఏంటిది? చెప్పాలి. జాగ్రత్తగా గైకొనవాలి. అందుకనే నీ దేవుడని యెహోవాకును శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకొని నీ ఎడల ఈ భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను నేను హెచ్చిస్తాను. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు గాని అప్పు చేయు. నువ్వు తలగానే ఉంటావు గాని తోకగా ఉండవు. నువ్వు పైవాడుగా ఉంటావు గాని క్రింది వాడుగా ఉండవు. ఎప్పుడు ఆయన మాట శ్రద్ధగా వినాలి. శ్రద్ధ అశ్రద్ధ. అలాగే నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. ఏంటిది ఆజ్ఞ? ఏమని? జాగ్రత్తగా గైకొనవాలి. 5వ వచనం, ఆహా నీ కట్టడలను గైకొనుట నా ప్రవర్తన స్థిరపడి ఉండిన ఎంత మేలు. ఏది మేలు? ప్రవర్తన. అందుకనే ప్రసంగి 5:1, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోను. చాలా మంది ఏం చేస్తారంటే, ఎవరన్నా వెళ్తున్నారు అనుకో ప్రార్థనకి, దాన్ని చూసి ఓ ఎలా ఆదివారమా అని పరిగెట్టుకుంటూ వస్తారు. అలా కాదు. ముందుగానే నీ ప్రవర్తన ఏమన్నాడండి? నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం. ఏది శ్రేష్టము? దేనికంటే? బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. వారు తెలియకయే దుర్మార్గపు పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా ఉండుటకు పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక. ఇప్పుడు మనం అందరం ఇక్కడ ఉన్నామండి. మీ హృదయాలు ఎలాగున్నాయి చెప్పాలి? బాగానే ఉన్నా. అనాలోచనగా లేవు. అనాలోచనగా అంటే ఏంటండి? ఇక్కడ వాక్యానికి కూర్చుంటాము కానీ మన మనసు ఎక్కడో ఉంటుంది. అనాలోచనగా ఉండకూడదు. ఇక్కడ అన్నాడు, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవాలి. దేవుడు ఎక్కడున్నాడండి? ఆకాశం. మనం ఎక్కడున్నాం? భూమి మీద. అందుకు మన మాటలు ఎలాగుండాలి? కొద్దిగా. అందుకు నువ్వు చోట అంటున్నాడు సామెతలో, విస్తారమైన మాటల్లో దోషముండక మానదు. తన పెదవులు మూసుకొనివాడు బుద్ధిమంతుడు. ఎక్కడుందో మీకు తెలుసు చెప్పాలా?
19 చదువు. విస్తారమైన మాటలలో దోషముండక మానదు. తన పెదవులను మూసుకొనివాడు బుద్ధిమంతుడు. దేవుని స్తోత్రం. అలాగే 119:6 నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానం కొలుగనేరదు. లక్ష్యము అలక్ష్యం. అలాగే దేవుడు కూడా మనం లక్ష్య పెడితే దేవుడు మనల్ని కూడా లక్ష్య పెడతాడు. దేవుడు లక్ష్య పెట్టినప్పుడు ఆయన కను దృష్టి ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు ఉంటుంది? సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండు. అందుకని ఇంకో చోట అంటున్నాడు, నీవు దేవుణ్ణి హృదయములో పాపాన్ని లక్ష్యము చేస్తే దేవుడు మనం మనవి ఆలకించడు. దేన్ని? పాపాన్ని మనం లక్ష్య పెట్టామనుకో, ఎక్కడ? హృదయములో. అప్పుడు దేవుడు మనం మనవి ఆలకించడు. అయితే ఇక్కడ ఏమన్నాడంటే, నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో. దేవుని స్తోత్రం. అదే ఏ హృదయం? ఎప్పుడండి? యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించేదని. ఎప్పుడు మనం చెల్లించగలం? నీతి గల నీ న్యాయ విధులను నేను నేర్చుకోను అంటే ఇప్పుడు ఏది నేర్చుకోవాలి? నీతి, న్యాయము, విధులు. నీతి గల నీ న్యాయ విధులు నేను నేర్చుకున్నప్పుడు యథార్థ హృదయముతో నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించేదను. నీ కట్టడలను నేను గైకొందును. నేను నన్ను బొత్తిగా ఎడనాడు. ఎన్ని వచనాలు? 8 వచనాలు నాకు కంఠస్థ వచ్చింది అన్న వచ్చేట్లేస్తాను. ఎస్తే రాణి గారు, శాంతి గారు, అభిషేక్ గారు, ఇంకా జాన్ అబ్రామ్ గారు, మీ అనీష్, ఆశీష్, జాస్విక్, వీళ్ళందరికీ వచ్చి మిగిలిన వారు ఎక్కడ? బిందు. దేవుని స్తోత్రం. అనేది ఎప్పుడు కూడా మరి ఈ రోజు ఉదయం నుంచి బైబిలు చదవని వారు చేతులేస్తారు. చదవని వారు సురేష్ గారు, ఇంకా హరీష్ నువ్వు చదవలేదమ్మా, చదవాలి. సురేష్ గారు మీరు చదవాలా వద్దా? రేపటి నుంచి అది ఇప్పటి నుంచే. దేవుని స్తోత్రం. అదే ఎందుకంటే చదవకపోవటం గొప్ప అంటే తప్పేం కాదు, ఒప్పుకోవటం గొప్ప. దేవుని స్తోత్రం. అదే అందుకని ఈ రోజు చదివాం మనం వాక్యం 32వ కీర్తన 5వ వచనం. నా దోషమును ఒప్పుకొనక నీ ఎదుట నా పాపం ఒప్పుకొందును అనుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమం అది ఒప్పుకొందును అనుకోండి. దేవుని స్తోత్రం. అదే ఎందుకంటే మనం దేవుని ఎదుట దగ్గర ఒప్పుకున్నాం అనుకో, దేవుడు మనల్ని ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అలాగే ఇంకో వాక్యం చెప్పాడు, మీరు ఒకరినొకరు ఒప్పుకోవాలి. అప్పుడు మనం ఒకరినొకరు ప్రార్థన చేస్తాం. దేవుని స్తోత్రం. అది ఒకరినొకరు ప్రార్థన చేస్తాం కానీ ఒప్పుకో. ఏంటి నేను పాపం చేశాను అనండి, మీరు అనండి. ఏంటి అనండి మీ పొరుగు వాళ్ళతోటి చెప్పండి. పూర్తిగా చెప్పండి. సారం గారితో చెప్పండి, నేను పాపం చేశానండి అంటే పెద్ద పాపం కదా, ఏదైనా పాపమే. సకల దుర్నీతియు పాపమే. మనం చెప్తామా? చెప్పం. ఈ తెప్పేస్తుంది రేపు పొద్దున్న నన్ను అని అంటాం. కానీ ప్రార్థన మాత్రం ఏమంటాం? నా కొరకు మీరు ప్రార్థన చెయ్యండి అంటాం. అంటే మనం ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నాం? నెరవేరుస్తలేదు. దేవుని స్తోత్రం. అదే ప్రతి వాక్యం కూడా దేవుళ్ళో మనము నెరవేర్చాలి. అందుకట్టి మనం ఎప్పుడైతే నెరవేర్చామో, ఎప్పుడైతే ఆ ఆజ్ఞల ప్రకారం మనం నడుస్తామో, ఆయన్ని ఏది అడిగినా మనకు అనుగ్రహిస్తాడో అనుగ్రహించడం. ఎక్కడుంది వాక్యం? ఇప్పుడు చెప్పింది. ఆయన చిత్త ప్రకారం, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం నడిస్తే మనం ఏది అడిగితే అదే ఇస్తాడు. ఎక్కడుందో వాక్యం? 1వ యోహాను 3వ అధ్యాయము 22వ వచనం. మరియు అది ఏమి గైకొనాలి? ఆజ్ఞలు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక
మనం ఏమి అడిగినది అది ఆయన వలన అది ఆయన వలన మనకు దొరుకుతుంది. దేవుని స్తోత్రం. అని ఇప్పుడు చెప్పండి, ఆయన వలన మనకి ఎప్పుడు దొరుకుతుంది? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకి దొరుకును. దేవుని స్తోత్రం. అని మనకి ఇలాగ వాక్యం వచ్చినప్పుడు చెప్పగలరు. అక్కడో మాట ఇక్కడో మాట మీరు ఒకటి అని చెప్తారు. నేనేం చేస్తానండి? ఇక్కడ అంటున్నాడు, దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. దేవుని స్తోత్రం. అనేది అందుకట్టి ఈ రోజున జాన్ అబ్రహాం గారి కుటుంబం యావత్తు వారి తల్లి గారు అందరూ కూడా కృతజ్ఞత కలిగి దేవుని నామాన్ని గణపరుచుచుండగా, దేవుడి నామాన్ని ఎవరైతే గణపరుస్తారో నేను వారిని గణపరుస్తానని దేవుడు చెప్పుచున్నాడు గనుక ఇంతవరకు చెప్పిన ఈ పరిశుద్ధ వాక్యాన్ని వినినటువంటి మిమ్ములను దేవుడు దీవించును గాక. ఆమేన్.